నారాయణ నెల్లూరులో 46 అధునాతన పార్కులను అందుబాటులోకి తేవడమే కాకుండా 8వ డివిజన్లోని పాడుబడిన ఆసుపత్రి స్థలాన్ని ఫంక్షన్ హాల్, జిమ్లు మరియు గార్డెన్ తో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ ప్రశంసించారు. ఈ ఆదివారం వైభవంగా జరగబోయే ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి నెల్లూరు నగర ప్రజలందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ ప్రెసిడెంట్ బీసీ బాబు, వైస్ ప్రెసిడెంట్ శేఖర్, కోక్లస్టర్ హేమంత్ కుమార్, మహిళా శక్తి డివిజన్ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరి, కల్పన, బూత్ కన్వీనర్లు, బీఎల్సీలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన శాసనసభ్యుడు, మంత్రివర్యులు గౌరవనీయులు పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగరంలో ప్రజల ద్వారా ఎంతో అభిమానంతో గెలిచిన తర్వాత అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి అనే మాటకి ధీటుగా ఈరోజు ఎంత సరివేగంగా నెల్లూరు నగరంలో ఎన్ని పనులు జరుగుతున్నాయో అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఎన్నడూ చూసి ఉన్నాం, ఎన్నడూ ఊహించి ఉన్నాము. దాదాపు నెల్లూరు నగరంలో 46 పార్కులు ఈరోజు ప్రజలకు అంకితం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనం గతంలో ఒకసారికి వెళ్తే, గతంలో అందరు ప్రజలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా నెల్లూరు నగరంలో ఇంట్లో మహిళలు కానీ, ఫ్యామిలీస్ కానీ, పిల్లలు కానీ బయటికి వెళ్ళాలంటే ఆనాడు గాంధీ పార్క్ ఒకటి, రెండోది చిల్డ్రన్స్ పార్క్ అని ఆనాడు 2002లో స్టార్ట్ అయింది. అక్కడ తప్ప ఇంకెక్కడికి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఫ్యామిలీతో గడిపే పరిస్థితి కనపడలేదు. కానీ ఈరోజు నెల్లూరు ప్రజలందరికీ కళ్ళ ముందే ఉంది, వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది, వాళ్ళ వాకిళ్ళ దగ్గరే ఉంది, వాళ్ళ చుట్టుపక్కలే ఉంది. అన్ని పార్కులు ఏర్పాటు చేసిన ఘనత నారాయణ సార్ది. ఈరోజు దాంట్లో భాగంగా మనందరికీ తెలుసు, 8వ డివిజన్లో రేబాల్ వారి హాస్పిటల్, చిన్నపిల్లల హాస్పిటల్, ఎంతోమంది చిన్నపిల్లలు వైద్యం చేసుకున్న హాస్పిటల్ ఇది. అట్లాంటి హాస్పిటల్ దాదాపు 60-70 సంవత్సరాల చరిత్ర గల హాస్పిటల్. కానీ దాన్ని 10-13 ఏళ్ళ దాకా అది పూర్తిగా నిర్వియోగం అయిపోయి అది డిస్మాంటిల్ పరిస్థితికి వచ్చేసి అన్నీ కూడా పడిపోయే పరిస్థితుల్లో ఉంటే, ఇక్కడ సార్ ఒక్కసారి చిన్న ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఒక పండు అనే ఒక పిల్లోడు వచ్చి, సార్ ఇక్కడ బాగలేదు సార్, ఈ పార్క్, ఈ ఏరియా, ఈ హాస్పిటల్ అంతా పడిపోయే పరిస్థితి, మాకు ఆడుకోవడానికి ఏం లేదు సార్ ఈ చుట్టుపక్కల, మాకు కూడా ఒక పార్క్ ఏర్పాటు చేయొచ్చు కదా, అక్కడ పార్క్ ఏర్పాటు చేశారని చెప్పి అడగడమే ఆ పిల్లోడు అడిగిన దేవుడు వాకులాగా తీసుకొని నారాయణ సారు ఇమీడియట్గా ఆయన ఆలోచనలోకి ఎంత స్థలం ఉంది, పార్క్ ఏం కట్టాలి అనే ఆలోచనతో అధికారులతో వెంటనే సమీక్ష చేసి, ఇది ఒక 1/2 ఎకరా స్థలం ఉంటే దీంతో ఏం పెడితే బాగుంటుందని ఆలోచించి ఈరోజు ఎవరు ఊహించుండరు ఒక మంచి ఫంక్షన్ హాల్ని ఏర్పాటు చేశారు. దాదాపు 300 నుంచి 300-400 లోపల కెపాసిటీ గల ఒక చిన్న ఫంక్షన్స్ చేసుకునే పరిస్థితిని కలిగించింది నారాయణ సార్. ఇదే కాకుండా మనందరం ఇప్పుడే చూస్తున్నాం, ఇప్పుడు మనందరికీ ఫిట్నెస్ అవసరం, ఆరోగ్యం బాగుండాలంటే ముందు ఫిట్నెస్ ఉండాలి. సో అన్ని పార్కుల్లో కూడా జిమ్ ఎక్విప్మెంట్స్, ప్లే ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా మగవాళ్ళకి జెంట్స్కి వేరే జిమ్ము, లేడీస్కి వేరే జిమ్ని ఏర్పాటు చేసి, ఇటు మహిళలకి పురుషులకి వేరువేరుగా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా జిమ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇదే కాకుండా మనందరం చుట్టూ చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా చెట్లన్నీ వేసుకొని, ఇక్కడ ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ఈ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ అంటారు. అటువంటి సార్ రేపు ఆదివారం నాడు ఇది ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవానికి మేమందరం కోరేదే కాదు, మీ మనసులో ఎంత ఆనందం ఉందో మీ అందరు కూడా, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అందరు కూడా ఒక్కసారి మీ ఫ్యామిలీస్ అందరు ఇక్కడికి వచ్చి ఈ ఏర్పాట్లను చూడవలసిందిగా కోరుతున్నాం. ఈ ఫంక్షన్ హాల్ కానివ్వండి, జిమ్ ఏరియా కానివ్వండి, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గార్డెనింగ్ కానివ్వండి, ఇంకా ఏం చేయాలన్న ఆలోచనతో నారాయణ సార్ ముందడుగు వేస్తున్నారు. కాబట్టి అందరు కూడా నారాయణ సార్ని ఆ రోజు ఆశీర్వదించవలసిందిగా, ఇంకా మరి ఎన్నో పనులు నెల్లూరు నగరంకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.